Hello everyone, I am Divya, your math facilitator. As a part of Polyset series, today we are going to discuss quadratic equations chapter. ఓకే సో ఆల్రెడీ నేను ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను మీకు. సో ఇంకా ఈ సిరీస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీకు ఇంకా ఏమేమి కావాలి అండ్ మాక్ టెస్ట్ కూడా మీకు ఎలా కావాలి అవన్నీ కూడా ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మీరు నాకు మెన్షన్ చేసి చెప్పొచ్చు. ఓకే, ఫ్రీ క్లాసెస్ అండ్ ఫ్రీ మాక్ టెస్ట్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఎంతమంది ఆ ఫామ్ ఫిల్ చేస్తారో ఆ స్ట్రెంత్ బట్టి మీకు ఏ రకంగా మేము క్లాసెస్ ఇవ్వచ్చో మేము డిసైడ్ అవ్వడానికి మాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ఫామ్ డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఫామ్ ఫిల్ చేయడానికి బద్దకించొద్దు. ప్లీజ్ ఆ ఫామ్ మాత్రం ఫిల్ చేయండి. ఆ ఫామ్ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఫామ్ ఫిల్ చేయండి సో దట్ మాకు నంబర్ అర్థమవుతుంది. నంబర్ అర్థమవుతే మేము మీకోసం ఎంత వర్క్ చేయాలో మాకు అర్థమవుతుంది. రైట్, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ నంబర్. రైట్, అండ్ సో లెట్స్ బిగిన్ ద సెషన్. If px square plus qx plus r is 0 has equal roots, then r is what? Okay, and ఈ సెషన్ లో డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రైట్, సో px square plus qx plus r is 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఇది డిగ్రీ ఎంత 2. రైట్, సో హ్యాస్ ఈక్వల్ రూట్స్, ఈ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే సో ఆర్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాను. ఆర్ వాల్యూ q square upon 2p ఆర్ q upon 2p minus q square upon 4p or q square upon 4p. సో r వాల్యూ ఏంటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇంతకు ముందు కూడా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఎప్పుడు ఉంటాయి ఈక్వల్ రూట్స్? ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దీని డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉంటాయి కదా. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్. ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఈక్వల్స్ టు 0 ఇచ్చారు. సో దీని నుంచి a ఇస్ నథింగ్ బట్ p. a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్, b అంటే x కోఎఫిషియంట్, ఇక్కడ x కోఎఫిషియంట్ q ఉంది, c అంటే కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ r. సో b స్క్వేర్ మైనస్ 4ac లో అప్లై చేసి చూద్దాం ఏమొస్తుందో. సో b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 రావాలి ఎందుకంటే ఈక్వల్ రూట్స్ కాబట్టి. రైట్, b స్క్వేర్ అంటే ఏంటి? q స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ a అంటే p కదా, c అంటే r ఈక్వల్ టు 0. సో q స్క్వేర్ మైనస్ 4pr ఇస్ 0 ఆర్ మనకి ఏం కావాలి? r వాల్యూ కావాలి. సో r ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అన్న చూడండి, దీని నుంచి 4pr ఈక్వల్ టు q స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఈ మైనస్ 4pr ఇట్ సైడ్ పంపిస్తే ప్లస్ 4pr ఈక్వల్ టు q స్క్వేర్ అని రాయొచ్చు. సో యువర్ r విల్ బి q స్క్వేర్ అపాన్ 4p. రైట్, సో ఇది అర్థమైందా అందరికి? దిస్ ఇస్ నథింగ్ బట్ q స్క్వేర్ అపాన్ 4p. సో డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. రైట్, సో అండ్ మాక్ టెస్ట్ మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా. ఆ మాక్ టెస్ట్ మీరు డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. అండ్ మాక్ టెస్ట్లో కూడా కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాం డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపు మీరు మాకు అవన్నీ పంపించేసేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా వాట్సాప్ ఛానల్ లాగా. వాట్సాప్ అంటేనేమో నంబర్ షేర్ అవుతాయి, అది పెద్ద మెస్. వాట్సాప్ గ్రూప్ కావాలి అని అడిగారు మీరు అందరూ, కానీ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, అంబిషియస్ స్టూడెంట్ వస్తారు, ఊరికే టైంపాస్ చేసే స్టూడెంట్ కూడా వస్తారు. ఓకే, సో ఆ గ్రూప్ వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు కానీ మీకు నష్టం అవుతుంది ఎందుకంటే మీ నంబర్స్ అన్ని షేర్ అవుతాయి కాబట్టి. సో వాట్సాప్ గ్రూప్ నేను ప్రిఫర్ చేయట్లేదు. నాకు ఇక్కడ నాకు స్టూడెంట్ నంబర్తో పాటు మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను వాట్సాప్ గ్రూప్స్ ప్రిఫర్ చేయట్లేను. నేను టెలిగ్రామ్ గ్రూప్ ప్రిఫర్ చేస్తున్నా. సో టెలిగ్రామ్ గ్రూప్ ఆల్రెడీ ఉంది, మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఈ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో డైలీ 1 hour, ఎందుకంటే పొద్దుంతా కూడా మీరు చాట్ చేస్తూ ఉంటే అందరూ డిస్టర్బ్ అవుతారు కాబట్టి డైలీ 1 hour ఈ ఛానల్లో నేను చాట్ ఓపెన్ చేస్తాను. మండే నుంచి ఉంటుంది ఇది. ఓకే, సో సాటర్డే సండే మొత్తం అందరూ జాయిన్ అవ్వి అందరూ సెటిల్ అయిపోండి. మండే నుంచి నేను ఇక టెలిగ్రామ్ ఛానల్లో నేను చాట్ ఆన్ చేస్తాను. డైలీ 1 hour టైమింగ్స్ చెప్తాను. ఆ 1 hourలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒకరికొకరు వ్యూ షేర్ చేసుకోవడం, ఏదైనా డౌట్ ఉంటే మీరు సాల్వ్ చేస్తున్న క్వశ్చన్ మీకు డౌట్ వచ్చింది, ఆ టైంకి సాల్వ్ చేయడానికి ఎవరు లేరు, అక్కడ ఆ గ్రూప్లో ఆ క్వశ్చన్ పెట్టండి. ఎవరికైతే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అక్కడ ఆన్సర్ మీకు ప్రొవైడ్ చేయడం. సో ఇలా ప్రొడక్టివ్గా ఈ గ్రూప్ని యూజ్ చేసుకుందాము అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ జాయిన్ అవ్వి ఆ గ్రూప్లో మీరు చాట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. లేదు మేము ఊరికే టైంపాస్ చేస్తామంటే ప్లీజ్ డోంట్ జాయిన్ ద గ్రూప్స్. ఓకే, మీకు డిస్టర్బెన్స్, నాకు డిస్టర్బెన్స్, చదువుకునే వాళ్ళందరికీ డిస్టర్బెన్స్. సో టైంపాస్ చేసే వాళ్ళు జాయిన్ అవ్వకండి. లేదు మేము సీరియస్గా చదువుకుంటున్నాం, మాకు గ్రూప్ ఉంటే బాగుంటుంది, మాకు డౌట్ సాల్వింగ్కి యూస్ అవుతుంది, ఎవరేం ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది మాకు తెలుస్తుంది అంటే ఈ గ్రూప్ జాయిన్ అవ్వండి. అండ్ మాక్ టెస్ట్ కోర్స్ కూడా నేను ఈ గ్రూప్లో
షేర్ చేస్తాను, సో దట్ మోటివేషన్ దొరుకుతుంది పిల్లలకి. అండ్ నేను మాక్ టెస్ట్ పెడుతున్న బ్లాగ్ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకుండా ఊరికే మాక్ టెస్ట్ రాస్తే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నేను మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి, right? So these are the basic informations changes which are going to happen in your series. And form మాత్రం డెఫినెట్ గా ఫిల్ చేయండి. మీకు ఇంకా ఏం సజెషన్స్ ఉన్నా, ఏం ఫీడ్బ్యాక్ ఉన్నా ఆ ఫామ్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయండి. ఆ ఫామ్ లో మీ పర్సనల్ డీటెయిల్స్ అక్కడ కూడా నేను అడగలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ లాంటివి నేను ఏం అడగలేదు. అడిగిందల్లా మీ పేరు, ఎందుకంటే అక్కడ కూడా నాకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. మీ స్టూడెంటో కాదో తెలియదు, నేను అక్కడ తీసుకోలేను కాబట్టి మీ పేరు, మీ స్కూల్, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచో చెప్తున్నారు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అసలు మీ స్టూడెంటా కాదని తెలుసుకోవడానికి ఈ 3 డీటెయిల్స్ మాత్రమే అడిగాను. ఆ తర్వాత డీటెయిల్స్ అని ఈ టెస్ట్, ఈ సిరీస్ గురించి ఉంటున్నాయి, మీరు ప్రిపేర్ అవుతున్నారా, మీకు ఇంకేం కావాలి, ఆ డీటెయిల్స్ ఉంటాయి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ ఉండవు. సో డెఫినెట్ గా ఫామ్ ఫిల్ చేయండి మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే, right? So this is about our next upcoming things in the channel. And let's see the next question. The roots of x minus 3 upon x equal to 2, దీని రూట్స్ కావాలి అంట. మీ ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్స్ ఆర్ 1, 3, 3, -1, 2, 2 అండ్ 1, 2. ఈ ఆన్సర్ ఏముంటుందన్న చూడండి. ఇప్పుడు నేను డిఐవై క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తున్నాను కదా ప్రతి సెషన్ తర్వాత, అక్కడ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి. సో ఆ డౌట్స్ కూడా మీ టెలిగ్రామ్లో మీరు డిస్కస్ చేయొచ్చు, రైట్? సో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళే జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, నాకు ఎటువంటి మిస్చీఫ్ కానీ ఏమంటారు వల్గారిటీ కానీ ఆ గ్రూప్స్లో వద్దు. ఓన్లీ స్టడీ అంటే స్టడీ గురించే ఉండాలి ఆ గ్రూప్. అలాంటి పిల్లలే జాయిన్ అవ్వండి, ఓకే? చలో, సో దట్ మీకు ఇబ్బంది అవ్వద్దు, ఇంకెవరికి ఇబ్బంది అవ్వద్దు. x into x is x square, just taking LCM 3 upon x equal to 2x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, 2 ఉంది కదా ఇక్కడ, 2a ఉంది కదా, x లేదు, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ రాద్దాం. సో x square minus 3 equal to 2x, క్రాస్ మల్టిప్లై చేస్తే సో x square minus 2x minus 3, x square minus 2x minus 3 కదా అనేది, minus 3 equal to 0. సో నేను 3ని ఎలా రాయొచ్చు చూడండి, ఫ్యాక్టరైజ్ చేస్తే -3, చూడండి ఇక్కడ 1 ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. సో 1 into -3 అంటే -3 వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నా. ఏ స్క్వేర్ కోఎఫిషియంట్, ఏ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి, ప్రోడక్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని స్ప్లిట్ చేస్తారు ఫ్యాక్టర్స్ గా. -3ని -3 into 1 అని రాయొచ్చు, లేదా 1 into -3 అని రాయొచ్చు. ఏ రెండు యాడ్ చేస్తే -2 వస్తుంది చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఈ కాంబినేషన్ తీసుకుంటే -2 వస్తుంది. సో అది రాద్దాం ఇక్కడ. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3x minus 3 equal to 0. సో 2x ని x minus 3x అని రాశాను ఇట్లా. 1 into x అంటే x కదా, minus 3x. సో ఆ కాంబినేషన్ లో స్ప్లిట్ చేసాం. సో ఈ రెండిట్లోంచి x కామన్ తీయండి, సో x plus 1, అండ్ ఈ రెండిట్లోంచి -3 కామన్ తీస్తే x plus 1 equal to 0 వస్తుంది. సో x minus 3 into x plus 1 is 0. So x equals to 3 or -1. So option B is correct, right? Next question. ఇక్కడ కూడా you have to find the roots of this equation. Your options are √2, 1 upon √2, 1/2, 1/2, 1/√2, 1/√2 and √2, √2. సో ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 2x square minus 2√2x plus 1 equal to 0. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఒకవేళ ఫ్యాక్టరైజ్ చేయడం రాకపోతే క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసేయండి, తప్పేం లేదు, ఓకే? మీరు ఎలా చేసినా పర్వాలేదు, ఆన్సర్ రావాలంతే. సో ఇక్కడ సపోజ్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తే a equal to 2, b is minus 2√2, c is 1, okay? So so your root x is equals to plus or minus x equals to quadratic formula రాస్తున్నాను, minus b plus or minus root over b square minus 4ac upon 2a. అవునా? సో that is equals to minus b, minus of b అంతా minus 2√2. సో 2√2 అవుతుంది, పాజిటివ్ అవుతుంది, రూట్ ఓవర్ b స్క్వేర్ ఏమవుతుంది, 2√2 హోల్ స్క్వేర్ అంటే 4 into 2, 8 అవుతుంది, b స్క్వేర్ 8 అవుతుంది, minus 4 times a into c by 2 into a is 2. సో దీన్ని ఇక్కడ ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. సో x ఈక్వల్స్ టు 2√2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 8 minus 8 వస్తుంది, డివైడెడ్ బై 2 2s are 4. సో దిస్ ఐ కెన్ రైట్ as x ఈక్వల్ టు 8 minus 8 అంటే 0 కదా. సో 2√2 upon 4, సో 2 1s are 2 2s are. దీన్ని ఎలా రాయొచ్చు, x ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చు చూడండి. సో 1/√2 అని రాయొచ్చు.
దీన్ని √2 డివైడెడ్ బై 2ని √2 ఇంటూ √2 అని రాయొచ్చు కదా. సో 1√2 క్యాన్సిల్ అయితే 1/√2 వచ్చింది. ఒక ఎక్స్ 1/√2, ఇంకో ఎక్స్ ఏమవుతుంది, ఒక సొల్యూషన్ ఇది, ఇంకో సొల్యూషన్ ఏమవుతుంది, రెండోదిలో 1/√2 అవుతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ b² - 4ac 0 వస్తుంది, 8 - 8 0 వస్తుంది. సో రెండు 1/√2 అవుతాయి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అయితే ఇలా చేయొచ్చు, లేదా స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేయొచ్చు. అప్పుడు స్ప్లిటింగ్ ఎలా చేస్తారు చూడండి, ఇక్కడ అది కూడా చెప్తాం మీకు. చూడండి, x² కోఎఫిషియంట్ 2 ఇంటూ కాన్స్టెంట్ ఇస్ 1, సో 2 వచ్చింది. ఈ ప్రోడక్ట్ 2ని ఇక్కడ చూడండి, మీకు ఏం కావాలి, మిడిల్ టర్మ్ 2√2 కావాలి. సో దీన్ని నేను 2√2 ఇంటూ √2గా స్ప్లిట్ చేయవచ్చా, 2√2 ఇంటూ √2గా స్ప్లిట్ చేయవచ్చా. చూడండి, దీన్ని నేను √2 + √2గా స్ప్లిట్ చేస్తాను. 2ని నేను ఇలా రాయొచ్చు కదా, 2ని √2 ఇంటూ √2, చూడండి మైనస్ మైనస్ పెడుతున్నాయి ఎందుకంటే మనకి మిడిల్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే +2 వస్తుంది. √2 ఇంటూ √2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, -2√2 వస్తుంది. క్లియర్. సో ఇలా చేయొచ్చు. ఇది కాంబినేషన్ తీసుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్గా క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్. ఓకే, సో మీకు ఇచ్చిన పాలినామియల్ ఏంటి, ఈ పాలినామియల్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఆర్ 6/5, 4/5, -6/5, -4/5. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం తీయండి, α² ప్లస్ β² వస్తుంది. ఎల్సిఎం తీస్తే బై ఆల్ఫా బీటా. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్తారు ఎందుకంటే ఈ మోడల్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో మీరు ఆల్రెడీ ఈ మోడల్స్తో వెల్ వర్స్డ్ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, సో దట్ మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఇమీడియట్గా కాన్సెప్ట్ గ్రాస్ చేస్తారని. ఓకే, సో హియర్ A is 1, B is 2, C is 5. సో జస్ట్ హియర్ α² β² ఎలా ఉందన్నా, A² + B² లాగా ఉంది కదా. A² + B² + 2ab కదా మనం ఫార్ములా దేనికి, a + b హోల్ స్క్వేర్కి. కానీ నాకు ఇక్కడ ఏముంది, A² + B² మాత్రమే ఉంది. సో ఈ 2abని ఇటు సైడ్ పంపించేస్తే ఏమొస్తుంది, a + b హోల్ స్క్వేర్ -2ab వస్తుంది. అవునా, కానీ ఇక్కడ ఏ అంటే ఏంటి, ఆల్ఫా కదా. సో α² + b అంటే బీటా, β² ఈక్వల్ టు ఏ అంటే ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఓకే, సో దీన్ని నేను ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అని రాయొచ్చా, డివైడెడ్ బై ఆల్ఫా బీటా. ఇప్పుడు చూడండి, మీకు ఈ ఈక్వేషన్ ఇచ్చారు, ఇందులోంచి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, -b/aనే కదా. సో -b అంటే ఎంత, 2 /a అంటే ఎంత, 1. సో ఇది -2 వచ్చింది, ఆల్ఫా + బీటా -2 వచ్చింది. ఆల్ఫా బీటా ఎంత, c/a, c/1 అంటే 5. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆల్ఫా + బీటా -2 స్క్వేర్ ఉంది, -2 ఇంటూ ఆల్ఫా బీటా 5 ఉంది, డివైడెడ్ బై 5. సో 4 - 10/5, సో ఆన్సర్ -6/5 వస్తుంది. అర్థమైందా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్, ఇది చూడండి మళ్ళీ సింపుల్ క్వశ్చన్, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఏపీ పాలిసెట్ లో ఇచ్చారు. ఇది -1 2 1 2 1 -2 అండ్ -1 -2. ఈ క్వశ్చన్ నేను మీరు చేయాలనుకుంటున్నా, ప్లీజ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. క్వశ్చన్ ఎలా చేస్తారు చూడండి, 1/x + 4 - 1/x - 7 = 11/30. ఏం చేస్తారంటే ఎల్సిఎం తీసుకోండి, x + 4 × x - 7, న్యూమరేటర్ ఏమవుతుంది, x - 7 - x + 4 = 11/30 అవుతుంది. దీన్ని ఫర్దర్ సాల్వ్ చేయండి, ఏమొస్తుంది చూడండి, x - x - 7 - x + 4 upon x + 4 × x + x - 7 = 11/30. సో దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సో 30 చూడండి, +x - x క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎంత వస్తుంది, -7 + 4 అంటే -3 = 11 × x + 4 × x - 7. ఇది మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వచ్చేసింది చూడండి. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసి మీరు ఆన్సర్ కనుక్కుంటారు, రైట్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇది సాల్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్, సో నేను డైరెక్ట్ గా మీకే సాల్వ్ చేయమని ఇస్తున్నా, రైట్. Next question, if A is the solution of the set x² - 2x - 5x + 6, x² - 5x + 6 = 0, ఇది ఒక ఈక్వేషన్. దీని సొల్యూషన్ ఈస్ నథింగ్ బట్ సెట్ A. ఓకే, ఫస్ట్ దీని సొల్యూషన్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఆప్షన్స్ ఆర్ 5, A, B and 2. సో
B is the solution of the set. ఇది ఒక సెట్. ఓకే, సో మీరు కనుక్కోవాల్సింది A ఇంటర్సెక్షన్ B ఎంత, రైట్? సో దిస్ ఇస్ ఆల్సో గివెన్ ఇన్ AP పాలిసెట్. ఫస్ట్ దీని సొల్యూషన్ కావాలంటే ఇది సాల్వ్ చేయాలి కదా. నేను చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 6 నేను ఎలా రాయొచ్చు, 2 3s 6 అని రాయొచ్చు కదా, రైట్? ఈక్వల్ టు 6. సో -5 ని 2 3s 6 అని రాసాను. సో ఎక్స్ కామన్ చేస్తే x - 2 - 3 ఇంటూ x - 2 వస్తుంది ఈక్వల్ టు 0. సో x - 2 ఇంటూ x - 3 ఈక్వల్ టు 0 వస్తుంది. సో యువర్ x ఈక్వల్ టు 2, 3. సో మన సెట్ A అంటే సెట్ A ఇస్ నథింగ్ బట్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సొల్యూషన్ ఏంటి 2, 3. ఇది సెట్ A. సెట్ B ఏంటో చూద్దాం. చూడండి, సెట్ B దీని సొల్యూషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ సొల్యూషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, x - √3x - 6 ఈక్వల్ టు 2. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రూట్ని అటు సైడ్ పంపించేసేయండి, ఈ నంబర్ ఇటు సైడ్ తీసుకురండి. సో x - 2 ఈక్వల్ టు, ఇది మైనస్ రూట్ ఉంది కదా, ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే మీకు ఏమొస్తుంది చూడండి, స్క్వేరింగ్ x - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √3x - 6 హోల్ స్క్వేర్ అవుతుంది. సో x స్క్వేర్ ప్లస్ 4 - 4x a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇది వచ్చింది. సో x స్క్వేర్ -4x - 3x - 7x అవుతుంది. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ తీసుకొచ్చేయండి. +4 + 6 + 10 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని సొల్యూషన్ ఎలా వస్తుంది చూడండి, x స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 5x 10 కదా. సో 7x నేను 2 ఇంటూ 5 అని రాశాను. సో ఇందులోంచి 2 కామన్ తీయొచ్చు. సో x - 2 వస్తుంది. ఇందులోంచి 5 కామన్ తీస్తే x - 2 ఈక్వల్ టు 0. సో x - 2 ఇంటూ x - 5 is 0. సో ఇక్కడ మీకు వాల్యూస్ ఏమొస్తాయంటే x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 5 వస్తుంది. సో సెట్ B ఏంటి, సెట్ B ఇస్ నథింగ్ బట్ సొల్యూషన్ ఆఫ్ ఈ సెకండ్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది 2, 5. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ B ఫైండ్ అవుట్ చేయాలి మీరు, అవునా? ఏ ఇంటర్సెక్షన్ B ఇస్ నథింగ్ బట్ ఏముంటుంది, కామన్ ఎలిమెంట్ ఉంటాయి. ఏలో బిలో కామన్ ఎలిమెంట్ ఏంటి 2. సో ఏ ఇంటర్సెక్షన్ B విల్ బి 2. సో ఆప్షన్ D ఇస్ కరెక్ట్. అర్థమైందా? ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సెట్స్ మిక్స్ చేసి మీకు ఈ క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్, ఓకే, దిస్ ఈస్ 10, then what is P? So A, B, C, D options, +or-2, +or-3, +or-5, +or-6. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, x స్క్వేర్ మైనస్ px ప్లస్ 3, x స్క్వేర్ ప్లస్ px మైనస్ 3 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్, సపోజ్ ఆల్ఫా అండ్ బీటా వీటి రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ యాడ్ చేస్తే, సమ్ అంటే ఏంటి, యాడ్ చేస్తే ఎవరిని యాడ్ చేయాలి, స్క్వేర్ ఆఫ్ ద రూట్స్ ని యాడ్ చేయాలి. అంటే ఈ రూట్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 10 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక ఈ ఫార్ములా చెప్పాను మీకు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇలా రాయొచ్చు కదా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఇలా రాయొచ్చు కదా, ఈక్వల్ టు 10. ఇప్పుడు ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా ఎంతో రాయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ నథింగ్ బట్ -b/a. ఇందులో a వాల్యూ ఎంత 1, b is p, x కోఎఫిషియంట్, c is -3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -b/a ఎంత వస్తుంది చూడండి, మైనస్ b అంటే p బై a అంటే 1. సో -p వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా -p, ఆల్ఫా బీటా అంటే c/a, c/a అంటే -3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, -p హోల్ స్క్వేర్ -2 ఇంటూ -3 ఈక్వల్ టు 10. సో p స్క్వేర్ ప్లస్ 6 ఈక్వల్ టు 10, లేదా p స్క్వేర్ ఈక్వల్ టు 10 మైనస్ 6 అంటే 4 వస్తుంది, లేదా p ఈక్వల్ టు +or-√4, లేదా p మీరు √4 అంటే +or-2 అని రాయొచ్చు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైందా? సో ఇవాళ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా మీకు, అండ్ యాజ్ ఐ టోల్ యూ చాలా చేంజెస్ జరుగుతున్నాయి ఛానల్లో. సో మండే నుంచి మీకు డిఫరెంట్ వేలో ఈ కోచింగ్ నేను ఇద్దాం అనుకుంటున్నా. సో దానికి నాకు మీ ఫీడ్బ్యాక్ కావాలి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో నెక్స్ట్ 8th క్వశ్చన్, if one root of x square minus 8x plus 13 is 0, is 4 plus √3, then the other root is what? 2 plus √3 या 2 minus √3 या -4 plus √3 या 4 minus √3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, మీకు ఇట్లా ఒక ఈక్వేషన్ ఇచ్చారు అండ్ ఇట్లా 4 plus √3 ఒక రూట్ అంటున్నారు, ఇంకొక రూట్ కనుక్కోమన్నారు అంటే ఈ మధ్యలో సైన్ చేంజ్ చేయండి, 4 minus √3 ఇంకో రూట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అయితే, ఇది షార్ట్ కట్. లేదు మేడం నేను సాల్వ్ చేస్తాను అంటే ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఉంది చూడండి, -b/a కదా. ఇక్కడ a వాల్యూ ఎంత, a is 1, b is -8, c is 13, అవునా? సో b/a అంటే ఎంత వస్తుంది, -b/a, -8/1 అంటే ఇది 8 వస్తుంది.
ఇక్కడ ఇది ఆల్ఫా ఇది బీటా అనుకున్నానండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? 4 ప్లస్ రూట్ 3 ప్లస్ 4 మైనస్ రూట్ 3, మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే 8 వస్తుంది. చూసారా, రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదు మేడం నేను డైరెక్ట్ గా చేస్తే నాకు టైం సేవ్ అవుతుంది అంటే 4 ప్లస్ రూట్ 3 ఇచ్చారంటే 4 మైనస్ రూట్ 3 ఆన్సర్. ఒకవేళ 2 మైనస్ రూట్ 3 వన్ ఆఫ్ ద జీరో ఆఫ్ దట్ ఈక్వేషన్, సో అదర్ జీరో కనుక్కోవాలి అంటే ఆన్సర్ ఏం మార్క్ చేస్తారు? 2 ప్లస్ రూట్ 3. చెక్ చేసుకోవాలి అంటే ఇట్లా ఒకసారి ఆల్ఫా ప్లస్ బీటా రాసి చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. So the next question is alpha and beta are the roots of this equation. మళ్ళీ ఈ సిమిలర్ క్వశ్చన్ చూసారా? సో ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ఆప్షన్స్ ఏంటి? పీ స్క్వేర్ మైనస్ 2q అపాన్ క్యూ, పీ స్క్వేర్ ప్లస్ 2q అపాన్ క్యూ, పీ స్క్వేర్ మైనస్ క్యూ అపాన్ క్యూ, పీ స్క్వేర్ ప్లస్ క్యూ అపాన్ క్యూ. సో చూడండి ఒకసారి, ఇందులోంచి ఏ ఇస్ 1, బి ఇస్ మైనస్ పి, సి ఇస్ క్యూ కదా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? మైనస్ బి బై ఏ అంటే పి వస్తుంది. ఆల్ఫా బీటా ఏంటి? సి బై ఏ అంటే క్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అందరికి. ఇక్కడ చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది అపాన్ ఆల్ఫా బీటా, అండ్ ఇది ఇందాకే మనం సాల్వ్ చేసాం. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, అపాన్ ఆల్ఫా బీటా. ఓకే, సో మీకు లాజిక్ అందుకే అర్థం అవ్వాలి. అర్థమైతే అన్ని సేమే. Alpha plus beta is nothing but p. So p square minus 2 into alpha beta q divided by alpha beta q. Option ఏంటి? మ్యాచ్ చేయండి. ఆప్షన్ ఏ ఫస్ట్ వస్తుంది. రైట్, ఆప్షన్ ఏ వచ్చిందా? p square minus 2q by t. రైట్, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x equal to, ఓకే, సో ఫస్ట్ ఆప్షన్స్ రాద్దాం. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ ఆప్షన్స్ x square minus x plus 3 is 0, x square plus x plus 3 is 0. ఈ క్వశ్చన్ కూడా టీఎస్ పాలిసెట్ లో ఇచ్చారు. x square minus x minus 3 is 0, x square plus x minus 3 is 0. ఓకే, సో ఇవి ఆప్షన్స్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఏమి ఇచ్చారు? x ఈక్వల్ టు ఇదంట, ఇది ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. ఓకే, x ఈక్వల్ టు రూట్ ఓవర్ 3 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 అండ్ సో ఆన్, ఇట్లా ఇన్ఫైనైట్ రూట్ 3s ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇన్ఫైనైట్ రూట్ 3s, ఇన్ఫైనైట్ అంటే ఎన్నైనా అవ్వచ్చు, ఎన్ అయినాలోంచి ఈ పార్ట్, ఓకే, ఈ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఇన్ఫైనైట్ వరకు అంటే ఈ చిన్న పార్ట్, ఈ ఒక్క రూట్ 3 తీసేసి చిన్న పార్ట్ తీసుకున్నా కానీ అది కూడా ఏమవుతుంది? ఎక్సే అవుతుంది కదా. చూడండి, ఇది మొత్తం ఎక్స్, అవునా? సో ఏం చేస్తున్నా అంటే ఈ పార్ట్ వరకు తీసుకుంటున్నా, ఈ పార్ట్ వరకు కూడా ఎక్సే అవుతుందా? రైట్, సో ఎక్స్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది చూడండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3, ఆప్షన్ 3 ఇస్ మ్యాచ్. చాలా సింపుల్ కదా. సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఇది మొత్తం ఇన్ఫైనైట్, ఇది మొత్తం కలిపితే ఇన్ఫైనైట్ టైమ్స్ తీసుకుంటే ఎక్స్. సో నేను ఏం చేస్తున్నా అంటే పార్ట్ తీసుకుంటున్నా, ఈ పార్ట్ కూడా ఇన్ఫైనైట్ టైమ్సే కదా, అవునా? ఇన్ఫినిటీలోంచి ఒకటి యాడ్ చేసినా ఒకటి తీసేసినా సేమే వస్తుంది, ఎందుకంటే అది చాలా మైన్యూట్, అవునా? కాబట్టి ఈ మొత్తాన్ని కూడా నేను ఎక్స్గా తీసుకున్నా. సో సబ్స్టిట్యూట్ చేసాం, రైట్, స్క్వేరింగ్ చేసాం. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ యూఆర్ గెటింగ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఈ మోడల్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చేయిస్తాను. బట్ బిఫోర్ ప్లానింగ్ ద నెక్స్ట్ క్లాస్, రేపటి లోపల నాకు మీ రెస్పాన్సెస్ కావాలి. సో గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి, నాకు మీ రెస్పాన్సెస్ ఇవ్వండి. సో దట్ ఐ కెన్ ప్లాన్. సండే మొత్తం ప్లాన్ చేసి మీకు మండే నుంచి నేను మీకు టైం టేబుల్ ఇచ్చేస్తాను, రైట్? సో అండ్ దిస్ ఈస్ యువర్ DIY question. So please do it this question by yourself and mention your answers in the comment section below. Discriminant of this equation is what? Direct question is. So mention cheyandi and do like the video, subscribe to the channel and share this channel to all your friends. Everyone are in need of this. So andarki share cheyandi and టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు, అండ్ బ్లాగ్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు, అండ్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం మర్చిపోవద్దు. డిపెండింగ్ ఆన్ యువర్ రెస్పాన్స్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్. సో మీ రెస్పాన్స్ నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. ఓకే, సర్లే ఎవరో చెప్తారు కదా మేడం చేస్తారు కదా అనుకోకండి. ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పాన్స్ ఇస్ ఇంపార్టెంట్, నంబర్ ఇంపార్టెంట్, రైట్? సో నాకు డెఫినెట్గా మీరు మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.